Hi, welcome to Sakshi Sports. Season 17, match number 9, Rajasthan Royals versus Delhi Capitals. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రేపు ఈవినింగ్ 7:30కి జరగబోతోంది. ఇంత మటుకు ట్రెండ్ చూసినట్లయితే కనుక హోమ్ టీం విజయాల్ని నమోదు చేసుకుంటూ ఉంది. అలాగనే డీసీ మీద ఆర్ఆర్కి స్లైట్ ఎడ్జ్ కూడా ఉంది. ఇంత మటుకు ఇరు టీములు 27 టైమ్స్ హెడ్ టు హెడ్ ఫేస్ అయితే అందులో 14 టైమ్స్ రాజస్థాన్ రాయల్స్, 13 టైమ్స్ డీసీ గెలిచింది. లాస్ట్ 5 ఎన్కౌంటర్స్ని గమనిస్తే కూడా అవుట్ ఆఫ్ 5 3 రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే 2 టైమ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. సో కాబట్టి ఇద్దరు వికెట్ కీపర్ల మధ్యన సమరం ఇది. సంజు శాంసన్ అద్భుతమైనటువంటి 82 నాక్ 59 బాల్స్లోనే తన జట్టుకి విజయాన్ని అందించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలబడ్డాడు. మరొక వైపు ఢిల్లీ విషయానికి వచ్చేటప్పటికి 15 మంత్స్ తర్వాత మైదానంలో అడుగుపెట్టినటువంటి రిషబ్ పంత్ ఉన్నంతసేపు కంఫర్టబుల్గానే కనబడినా కూడా ఓవరాల్గా 18 రన్స్ మాత్రమే చేశాడు. 13 బాల్స్ ఫేస్ చేసి అతనికి అటు డేవిడ్ వార్నర్ నుంచి కూడా సరైనటువంటి సహకారం లభించకపోవటం, పృథ్వీ షా సరిగా ఆడలేకపోవటం, దాంతో మొదటి మ్యాచ్లో డీసీ పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోతే అటు ఆర్ఆర్ ఎల్ఎస్జీని మట్టి కనిపించింది. సో టోటల్గా చూస్తే కనుక ఆర్ఆర్కి ఎడ్జ్ ఉందని చెప్పుకోవచ్చు. మరొక వైపు అటు రియాన్ పరాగ్ అండ్ సంజు శాంసన్ సూపర్ ఫామ్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. అలాగనే అశ్విన్ అండ్ చహల్, ట్రెంట్ బౌల్ట్ లాంటి బౌలింగ్ యూనిట్ ఉంది. డీసీ విషయంలోకి వచ్చేటప్పటికి డేవిడ్ వార్నర్ ఆన్ టాప్ గేర్ మార్చి ఆడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగనే అటు కుల్దీప్ యాదవ్, లలిత్ యాదవ్, అలాగనే ఇషాంత్ శర్మ బౌలింగ్ యూనిట్ని సమిష్టిగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యర్థిని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే కనుక జరిగేట్లయితే మరొక క్లోజ్ ఎన్కౌంటర్ చూసే అవకాశం ఉంది. బట్ ఏదైనా కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యుయేషన్స్ని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం రాజస్థాన్ రాయల్స్కి ఎడ్జ్ ఉంది అని చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సాక్షి స్పోర్ట్స్.